ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదన్నే విధంగా తయారయ్యేది. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్ ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కమలం గాని గెలిస్తే ఢిల్లీ బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ ఒకే విషయం చెప్తున్నాను. ఈరోజు ఢిల్లీ చూస్తే ప్రతి ఒక్కరూ విమర్శించే పరిస్థితికి వచ్చారు. తాగునీరు అందించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ప్రధానమంత్రి గారు అమృత్ కింద ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు కొళాయి ద్వారా ఇవ్వాలని సంకల్పించారు. 45% అందులో సబ్సిడీ కూడా ఇస్తున్నాడు. కానీ కేంద్రం సబ్సిడీ ఇస్తే దాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ఢిల్లీలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సమావేశంలో కోరుతున్నాను, రాజకీయాలంటే అధికారం కోసం కాదు, ప్రజాసేవ కోసం. రాజకీయాల ద్వారా మీ జీవితాలు బాగు చేసే వ్యవస్థ రావాలి. అయారాం గయారాములు కాదు, ప్యాలెస్లు కట్టుకునే వాళ్ళు కాదు, ప్రజలకు చిత్తశుద్ధిగా సేవ చేసే వాళ్ళు కావాలి. కానీ ప్యాలెస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాలు నివసించే వాళ్ళు కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఈసారి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే, సంక్షేమం కొనసాగాలంటే, ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే బీజేపీ కోటేయాలి, కమలం గుర్తు కోటేయాలి. ఇక్కడ సంజయ్ గోయల్ గారిని గెలిపించవలసిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.